మన జీవితంలో మనల్ని ఎక్కువగా అలసిపోయే విషయమేమిటి? పని కాదు, మనమే మన తల మీద మోస్తున్న చింతల భారం. రమణ మహర్షి చెప్పిన ఒక చిన్న కథ ఈరోజు మీ మనసుకు గొప్ప ప్రశాంతత ఇవ్వచ్చు. అందరికీ నమస్కారం. కేఎస్ స్టేషన్కి స్వాగతం. ఒక వ్యక్తి రైలెక్కాడు. అతని తల మీద ఒక పెద్ద బరువున్న మూటుంది. రైల్లో కూర్చున్న తర్వాత కూడా అతను ఆ మూటను కింద పెట్టకుండా తన తల మీదే ఉంచుకున్నాడు. పక్క ఉన్న ప్రయాణికుడు ఆశ్చర్యంగా అడిగాడు, అయ్యా, రైలు ఎలాగో బరువును మోస్తుంది కదా, ఆ మూట కింద పెట్టొచ్చు కదా. అప్పుడు ఆ వ్యక్తి అమాయకంగా ఇలా అన్నాడు, వద్దు బాబోయ్, రైలు ఇప్పటికే మనందర్నీ మోస్తుంది. మళ్ళీ ఈ బరువు కూడా రైలు మీద వేస్తే దానికి కష్టం కదా. రమణ మహర్షి నవ్వుతూ చెప్పేవారు, మనం కూడా ఆ ప్రయాణికుడిలాంటి వారమే. ఈ సృష్టిని నడిపించే భగవంతుడు మనల్ని, మన జీవితాన్ని, మన భారాన్ని ఇప్పటికే మోస్తున్నాడు. కానీ మనం మాత్రం మన కష్టాలను, మన చింతలను మన తల మీదే వేసుకుని బాధపడుతుంటాం. భారాన్ని ఆయనకి వదిలేయండి, నిశ్చితంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయక కథల కోసం కేఎస్ స్టేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.